హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. ఎండలైతే భయంకరంగా వేస్తున్నాయి. కూల్ డ్రింక్స్ అలాంటివి కాకుండా చాలా చల్లగా ఉండే మీకు నిమ్మ పాకాన్ని అయితే నేను చూపిస్తున్నానండి. సమ్మర్ స్పెషల్ నిమ్మ పాకం. ఊరు నుంచి అయితే ఒక 50 నిమ్మకాయలు అయితే మేము తీసుకొచ్చుకున్నామండి. మొత్తంగా కూడా మనం నేలకి ఇలా రాసినట్లే చేస్తే కాయలు అయితే మెత్తగా అవుతాయి. తొందరగా అయితే నిమ్మరసం అయితే వస్తుందని చెప్పి మేము అలా యాడ్ చేసామండి. మొత్తంగా కూడా అనడం అయితే అయిపోయిందండి. నిమ్మకాయల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని మెజర్మెంట్స్ తీసుకోవాలండి. గ్లాస్ తీసుకుంటారా, లేకపోతే గిన్నె తీసుకుంటారా, కప్పు తీసుకుంటారా, మీ ఇష్టం. ఎందుకంటే పంచదార కానీ వాటర్ కానీ సేమ్ క్వాంటిటీలో మనకి మెజర్మెంట్స్ అయితే అవసరం. ఇలా మొత్తంగా కూడా కట్ చేసేసుకుని అస్సలు మా పిల్ల అయితే మమ్మల్ని చేయనివ్వలేదండి ఈ నిమ్మపాకాన్ని. ఎంత బాగా వచ్చిందంటే చుట్టాలు ఎవరైనా వస్తే ఇలా చేసి పెట్టండి, తప్పకుండా మెచ్చుకుంటారు. ఇలా నేనైతే ఒక బౌల్లోకి మొత్తంగా కూడా నిమ్మరసాన్ని అయితే తీసేసుకున్నానండి. చూస్తున్నారా, మనం మొత్తంగా కూడా నిమ్మకాయలు 50 నిమ్మకాయలనే కాదండి, 10 నిమ్మకాయలతో కూడా చేసుకోవచ్చు. ఇలా నిమ్మరసాన్ని అయితే ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత నిమ్మ తొక్కును కూడా వేస్ట్ చేయలేదండి. గ్యాస్ పొయ్యిలు అలా క్లీన్ చేసుకున్నాను, లిక్విడ్ యాడ్ చేసుకుని మొత్తంగా కూడా పావు గ్లాస్కి అయితే మాకు నిమ్మరసం వచ్చిందండి. 50 కాయలనే కాదండి, 10 కాయలతో కూడా ఈ నిమ్మపాకాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక డబ్బాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇదే గ్లాస్ తోటి నేనైతే పక్కా కొలతలు చూపిస్తున్నానండి. 1 గ్లాస్ నిమ్మరసానికి 3 గ్లాసులు పంచదార యాడ్ చేసుకోవాలండి ఒక బౌల్లోకి. ఒక్కరు 3:30 కూడా యాడ్ చేసుకుంటారు, కానీ 3 అయితే పక్కాగా సరిపోతుంది. అలాగే 3 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. 3 గ్లాసులు పంచదార, 3 గ్లాసులు నీళ్లు, 1 గ్లాసు నిమ్మరసం. ఇలా పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టేసుకుని మనం బాగా మరిగించుకోవాలి. ఎలా మరిగించుకోవాలి అని అంటే, బాగా తిక్కుగా మరిగించేసుకుంటే ముదురు పాకం అయితే వచ్చేస్తుందండి. అలా కాదు, గులాబ్ జాముల పాకం ఉంటుంది కదా, లేత పాకం, అలా వస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఈ పాకాన్ని అయితే బాయిల్ చేసుకోవాలండి. మనకి ఇలా మరుగుతూ ఉండగా మీడియం ఫ్లేమ్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తంగా కూడా మరిగిపోతుంది కదండి, ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. ఎందుకంటే ఈ పాకం చాలా వేడిగా ఉంటుంది. ఎందుకంటే పంచదార జిగురు కదా, పూర్తిగా చల్లారడానికి టైం పడుతుంది. ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే నిమ్మరసం యాడ్ చేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కలర్ వస్తుందన్నమాట. నిమ్మరసం యాడ్ చేసేసుకుంటే పైన మీకు కనిపిస్తున్నాయి కదండి, ఇదంతా ఒక స్ట్రైనర్ తీసుకుని మనం స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏ బాటిల్ అయితే స్టోర్ చేసుకుంటామో ఆ బాటిల్ మీద ఒక స్ట్రైనర్ పెట్టుకుని మనం యాడ్ చేసేసుకోవాలండి. గ్లాస్ బాటిలే తీసుకోవాలి, ఎందుకంటే 6 months వరకు అయితే మనకి నిల్వ ఉంటుంది. ఈ నిమ్మపాకం అయితే షర్బత్ దొరికిద్దండి బయట, మనకి పింక్ కలర్లో ఉంటుంది. మన ఇంట్లో సబ్జా సీడ్స్ కూడా ఉంటాయి కదా, సబ్జా సీడ్స్ నానబెట్టేసుకుని షర్బత్ కొంచెం యాడ్ చేసుకుని ఈ నిమ్మపాకం యాడ్ చేసుకుని ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇస్తే ఈ షర్బత్ ఎక్కడిది అని అడుగుతారండి. నేనైతే అలా యాడ్ చేశాను. చూస్తున్నారండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి. ఈ బాటిల్ని అయితే నాకైతే 2 బాటిల్స్ అయ్యాయి. ఆల్రెడీ మా ఇంట్లో ఒక బాటిల్ కూడా అయిపోయిందండి. ఎలా తయారు చేసావని అడిగారు. నేనైతే సమ్మర్ స్పెషల్ నిమ్మపాకం చూపించాను అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.